హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో మారిన పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణలో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. కోస్తా ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి విజయనగరం, విశాఖపట్నం, వైజాగ్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈదురుగాలుల ప్రభావం కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఏప్రిల్ 26 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రి నుంచి రేపటి వరకు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి సమయంలో షార్టెడ్ రైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.